హాయ్ ఫ్రెండ్స్ అందరికీ 3 డేస్ గ్యాప్ అయితే వచ్చింది రీల్ పెట్టడానికి. ఈరోజు అయితే నేను భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే చేస్తున్నాను. ఒకసారి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నాటు గులాబీలు తీసుకున్నాను. నాటు మందారాలు అయితే దొరకలేదు, నార్మల్ మందారం తీసుకున్నా. తర్వాత భృంగరాజ్ ఆకులు, వేపాకులు, ఇంకా గోరింటాకు, మందారాకులు, ఆ పువ్వులు అయితే తెంపేసుకున్నా. ఆకులు మందారాకులు కూడా అట్లనే తెంపేసుకోవాలన్నమాట. మందారంలో పూతలాగా ఒకటి సన్నటి నారు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే తీసేయాలి. ఇప్పుడు ఈ ఆకులనైతే శుభ్రంగా వాష్ చేసేసుకుందాము. మందారాకు, గోరింటాకు, భృంగరాజ్ ఆకులు, ఇంకా వేపాకు. ½ లీటరు ప్యూర్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నా. ఇవి మొత్తం వాష్ చేసుకొని ఆయిల్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. బయట ½ లీటర్ వచ్చేసి 500 అట ఫ్రెండ్స్. ఇలా తయారు చేసిన ఆయిలు నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటా ఎప్పుడు కూడా. ఇది ఫోర్త్ టైం అనుకుంటా చేసుడు. మీరు కూడా నచ్చితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. బయట అయితే రేట్లు ఉంటాయి కదా బాగా. గులాబీ, మందారాకులు, ఇదిగోండి ఇదేంటో మెంతులు, కలోంజీ సీడ్స్ అన్నమాట. ఇటు సైడ్ ఏమో కలబంద, అటు సైడ్ ఆనియన్స్. ఇదిగోండి ½ లీటర్ కొబ్బరి నూనె. ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద అయితే పెట్టుకుంటున్నా. ఈ ఆయిల్ అయితే జుట్టు బ్లాక్ అవుతుంది, చుండ్రు పోతుంది, జడ బాగా పొడవుగా ఎదుగుతుంది, ఊడడం కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్, ఓకేనా. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయినాక ఆనియన్స్, కలబంద గుజ్జు, మందారాకు, గోరింటాకు, వేపాకు, భృంగరాజ్ ఆకులు, వేసుకుంటున్నా. మందారాకు నాటు ఉంటే మంచిగా ఉండే కానీ దొరకలేదు నాకు. ముందుగా ఈ ఆకులు, పువ్వులు, కలబంద, ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. దీంట్లో వట్టివేరు కూడా వేస్తారు ఫ్రెండ్స్, అదైతే నాకు అవైలబుల్ లేక వేయలేదు. మీరైతే అది కూడా వేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మెంతులు, కలోంజీ సీడ్స్ అయితే వేసేసుకుందాము. హెయిర్కి ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది అన్నమాట. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వలన ఇంకా రీచ్ అవుతుంది అన్నమాట నా ఛానల్ కొంతమందికి. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా చూస్తారు కదా. ఉసిరికాయ ముక్కలు అయితే లాస్ట్లో వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే మర్చిపోయాను. మీరు అలా మర్చిపోకండి, కొంచెం మతిమరుపు అయితే ఉంది నాకు, సరేనా. అది తొందరగా వేగిపోయిందిలేండి. ఇందాక చూడండి లైట్ ఎల్లో కలర్ ఉంది, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఆయిల్ కంప్లీట్ అయిపోయింది.
చల్లారినాక వడగట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు వడగట్టేసుకున్నా. ఇదిగోండి ఆయిల్ ఏ కలర్కి వచ్చింది చూడండి. కానీ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే కొంచెం ముందుకు వెళ్ళేలా అయితే చూడండి. నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి? బాయ్. హాఫ్ లీటర్లో కొంచెం మరిగింది, మిగతాది ఇంత ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.